రాష్ట్రంలో పొగాకు, తోతాపూరి, మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేవలం అమలు కాని ఆదేశాలు ఇస్తే సరిపోదని తక్షణమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాటమయ్య, పి జమలయ్య డిమాండ్ చేశారు. వేలం కేంద్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని నియమించి నో బిడ్స్ లేకుండా వేలం కేంద్రానికి వచ్చిన అన్ని గ్రేడ్ల పొగాకును కంపెనీలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ రోజు వరకు అన్ని ప్లాట్ఫామ్లో పొగాకుకు కొనుగోలు వేలం ప్రారంభించకపోవటం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. పొగాకు రైతులను, తోతాపూరి రైతులను ఆదుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు ప్రసార మాధ్యాల్లో ప్రకటనలు చేస్తూ ఉంది. కొన్ని ఆదేశాలు కూడా ఇస్తూ ఉంది. ఉత్తుత్తి ఆదేశాలతో పొగాకు రైతులు, తోతాపూరి రైతుల యొక్క సమస్యల పరిష్కారం కావు. గత 3 నెలల కాలం నుంచి పొగాకు రైతులు సమస్యలను వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత కలిగిన పొగాకును కేజీ 200 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. కంపెనీలతో కూడా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒక్క కంపెనీ కూడా ఒక్క కేజీ పొగాకును కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. దీని యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పొగాకు కంపెనీలు ఎందుకని పొగాకును కొనుగోలు చేయటం లేదు? నిర్ణయాన్ని అమలు చేయనటువంటి పొగాకు కంపెనీలపై కఠినమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా ఉత్తుత్తి ఆదేశాలు ఇస్తూ ప్రసార మాధ్యాల్లో ప్రచారం చేసుకోవటం చాలా చిగ్గుచేటు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన సిబ్బందిని పొగాకు వేలం కేంద్రాల్లో నియమించి నో బిడ్స్ లేకుండా వేలం కేంద్రానికి వచ్చిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోకుండా మేము లేఖలు రాస్తున్నాము, ఆదేశాలు ఇస్తున్నాము, నిర్ణయాలు చేస్తున్నామని చెబితే ఫలితం శూన్యం. ఏమాత్రమైనా పొగాకు రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సిబ్బందిని పొగాకు వేల కేంద్రాల్లో నియమించాలి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పండించినటువంటి పొగాకును నాణ్యతను బట్టి కేజీకి 360 రూపాయలు ధర చెల్లించాలి. ఏలూరు జిల్లాలో పండించిన పొగాకు కేజీకి నాణ్యత కలిగిన పొగాకును 450 రూపాయల చొప్పున ధర నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది తప్ప కంపెనీలు మీరు కొనుగోలు చేయాలని ఉత్తిత్తి ఆదేశాలు ఇస్తూ రైతుల ఇబ్బందులు తొలగిపోతున్నాయని ప్రచారం చేసుకుంటే ఫలితం లేదు. వెంటనే ఆ రైతులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కేంద్ర పొగాకు బోర్డు ఉత్సాహ విగ్రహంలాగా ఉంది. రైతులకు అన్యాయం జరుగుతుంటే పొగాకు బోర్డు రైతుల పక్షాన నిలబడాల్సింది పోయి కంపెనీలు వైపు కొమ్ముగాయటం అంటే చాలా సిగ్గుచేటు. పొగాకు బోర్డు ఏం చేయటానికి ఉంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పొగాకు బోర్డు పాలక వర్గం కూడా కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి దాని ప్రకారం పొగాకు కొనుగోలు చేయకపోతే వాళ్ళని బ్లాక్ లిస్టులో పెడతామని, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎందుకని ఆదేశాలు చేయలేకపోతుందో మనకు అర్థం కావట్లేదు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని టీడీపీ యువనేత బోండా రవితేజ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని తెలిపారు. సింగ్ నగర్ ఎంకే బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత బోండా రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థులకు పెన్, ప్యాడ్, స్టేషనరీ అందజేయడం జరిగిందన్నారు. ఎవరైతే అత్యధిక మార్కులు తెచ్చుకొని మొదటి 3 స్థానాల్లో నిలుస్తారో వారికి 10,000, 5,000 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వారికి ప్రోత్సాహకాలు ఇచ్చామని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, టీడీపీ నాయకులు గోస్యా, ఆదం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లో ఎంకేబీ స్కూల్ నందు 10th క్లాస్ ఎగ్జాములు
విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రానున్నారో వాళ్ళకి ఆనాడు స్టేషనరీ, బుక్స్, పెన్స్, ప్యాడ్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. మరి అందులో భాగంగానే ఆ రోజు విద్యార్థులందరికీ కూడా వాళ్ళందరి సమక్షంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో మొదటి 2-3 స్థానాలు విద్యార్థులందరికీ కూడా 10,000, 5,000, 5,000 చెప్పున వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలో భాగంగానే ఈరోజు ఇక్కడికి ఎంకేబీ స్కూల్కి విచ్చేసి ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకున్నారో 581 మార్కులు ఒక విద్యార్థికి వచ్చింది, రహీనా. చాలా సంతోషం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్ని ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మార్క్స్ తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారంటే చాలా సంతోషం. స్కూల్ యొక్క ప్రత్యేక స్థానం ఈరోజు వాళ్ళు నమోదు చేసుకోవటం చాలా సంతోషం. అదేవిధంగా ఇతర గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థులకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. రానున్న వచ్చే సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే 9th, 10th చదువుతున్నారో వాళ్ళకు కూడా రానున్న సంవత్సరాల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇదే విధంగా కొనసాగుతామని చెప్పి కూడా హామీ ఇవ్వటం. దానికి ఇక్కడ స్థానికంగా ఎంకేబీ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయితే కానివ్వండి, మా డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు కానివ్వండి, గౌసియా కానివ్వండి, ఆదాం కానివ్వండి, సురేష్ కానివ్వండి, వీళ్ళందరి యొక్క సమక్షంలో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం విద్యార్థుల యొక్క పురోగతి, విద్యార్థుల యొక్క అభివృద్ధికే ఆకాంక్షిస్తూ ముందుకెళ్తామని చెప్పి మేము వేసే అడుగులన్నీ కూడా వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సాగు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ 2026ను నగరంలోని హయత్ ప్లేస్ హోటల్ నందు ఈ నెలాఖరున ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఐకాన్స్ ఫోరం అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి జయా పటేరియా తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం, సేవాభావంతో పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు కల్పించడం, యువతకు స్ఫూర్తినిచ్చే విజయగాథలను సమాజానికి అందించడం ఈ అవార్డుల ముఖ్య లక్ష్యమని వారు వివరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమానికి సంబంధించి అధికారిక ఫ్లైయర్ ను ఎంజీ రోడ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్టేట్ ఐకాన్స్ ఫోరం అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి జయా పటేరియా మాట్లాడుతూ విజయవాడ వేదికగా తొలిసారిగా స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో నగరంలోని హయాత్ ప్లేస్ హోటల్లో అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో తమ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వ్యక్తులను గుర్తించి వారి సేవలను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యాపారం, కళలు, సాంస్కృతికం, మీడియా, సామాజిక సేవ, క్రీడలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఈ అవార్డులు ప్రదానం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే, సేవాభావంతో పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు కల్పించడం, యువతకు స్ఫూర్తినిచ్చే విజయగాథలను సమాజానికి అందించడం ఈ అవార్డుల ముఖ్య లక్ష్యమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ అవార్డులను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విశ్వసనీయ గుర్తింపుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ 2026 అధికారిక ప్లకార్డులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్ అయిన అనియా కశ్యప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఐకాన్స్ ఫోరం ఉపాధ్యక్షులు మిత్తానా ఈశ్వర్, జాయింట్ సెక్రటరీ కోడే శ్రీ చైతన్య, ట్రెజరర్ ఆర్వి అప్పారావు, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంద శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సిరికిరణ్, బిగ్ బాస్ ఫేమ్ షానీ సల్మాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ స్టేట్ ఐకాన్ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ చేయడానికి విచ్చేసిన జయా పటేరియా మేడం గారికి, అట్లాగే శిరీష మేడం గారికి, అట్లాగే అనియా కాశ్యప్ గారికి అండ్ బిగ్ బాస్ మా బ్లాక్ స్టార్ షానీ సాల్మన్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా ఏపీ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ మంతా శ్రీనివాస్ గారికి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు స్టేట్ ఐకాన్ ఫోరమ్స్ లాంచ్ చేయడానికి గల కారణం ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్న విశేష ప్రతిభలో ఉన్న వ్యక్తులను మనం గౌరవించుకుని వారిని సత్కరించుకుని వారికి ఒక పురస్కారం ఇవ్వాలి. ఇది మా స్టేట్ ఐకాన్స్. ఇది విద్యారంగం కానీ, వాణిజ్య రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఎడ్యుకేషన్ రంగం కానీ అన్ని రంగాల్లో ఉన్న టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ని, అంటే టాప్ మోస్ట్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ సెక్టర్ కాదు, వివిధ రంగాల్లో ఉండి వాళ్ళు గుర్తింపు నోచుకోలేని వ్యక్తులందరినీ మేము వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి పురస్కారాలు ఇవ్వడానికి మంత్ ఎండింగ్కి ప్లాన్ చేస్తున్నాం. త్వరలో డేటు
ఆ అవార్డు గ్రహీతల వివరాలు కూడా తెలియజేస్తూ త్వరలో మరొక విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా నేను తెలియజేయపరుస్తున్నాను. ఎందుకంటే ఈ అవార్డ్స్ ప్రకటన అనేది చాలా 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 అవసరం కూడా ఉంది. ఈ దృష్టిలో పెట్టుకుని జంగా చైతన్య గారు ఈ ఫారం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకము. మాకు కూడా సినిమా తీసే వాళ్ళకి ఒక మంచి State Icon Awards, it's a very big thing. It's not just a small thing because बहुत सारे लोग जो अच्छा काम कर रहे हैं उनकी फील्ड में, उनको कहीं थोड़ा सा इससे एक मोटिवेशन मिलेगा. नॉट जस्ट इन आंध्र प्रदेश, अभी हम आंध्र प्रदेश से स्टार्ट कर रहे हैं. इसके बाद हम, जैसे कि मैं बैंगलोर में रहती हूँ और मध्य प्रदेश से हूँ, तो हम धीरे धीरे इंडिया के सारे स्टेट्स में इसको लेके जाएंगे और उन सारे लोगों को एक छोटा सा मोटिवेशन देने की कोशिश करेंगे जो अपनी अपनी फील्ड में अच्छा काम कर रहे हैं. सो थैंक यू सो मच एवरीवन टू हैविंग मी हियर. और आप सब लोग यहाँ आए, मुझे देख के बड़ी खुशी हो रही है. थैंक यू सो मच. స్టేట్ ఫోరం అవార్డ్స్ అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. టాలెంట్స్ ఉన్న వాళ్ళను తీసుకొని వాళ్ళ గురించి చెప్తూ ఈ యొక్క అవార్డ్స్ చేస్తున్నారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చైతన్య సార్ అండ్ ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారికి కూడా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ జయ మ్యామ్ అండ్ అదర్ అనన్య గారికి స్పెషల్ థ్యాంక్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దివంగత ముఖ్యమంత్రి కొణిచెట్టి రోసయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకు దక్కిందన్నారు. ఆయన మరికొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా వాసవి ఫౌండేషన్ విజయవాడ ఆధ్వర్యంలో భవానీపురంలో కొణిచెట్టి రోసయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుష్నా చౌదరి, ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుష్నా చౌదరి మాట్లాడుతూ రోసయ్య ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకునేవారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకు దక్కిందన్నారు. ఆయన మరికొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ఆయన ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే సుజ్నా గుర్తు చేసుకున్నారు. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కొణిచెట్టి రోసయ్య ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అన్నారు. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆయన హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా 15 సంవత్సరాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా పరిపాలన నడిపించారన్నారు. యూపీఏ ప్రభుత్వం తమిళనాడు గవర్నర్ గా నియమించిందని చాకచక్యంగా బాధ్యతతో పదవిని నిర్వర్తించారన్నారు. ఈ తరం రాజకీయ నాయకులందరూ రోసయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా విశేష సేవలందించి తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపు చేసిన మహనీయుడు శ్రీ కొణిచెట్టి రోసయ్య గారు. అదృష్టవశాత్తు మా నాన్నగారి మండలం కృష్ణారావుకి వారికి ఉన్న సన్నిహిత మిత్రత్వంతో నా చిన్ననాటి నుంచి కూడా వారితో పరిచయ భాగ్యం ఉండేది. ఆ తదనంతర కాలంలో వారితో అత్యంత సన్నిహితంగా మెరిగే అవకాశం జీవితంలో నాకు అనేక విధాలుగా నాకు లభించింది. వాళ్ళ రోసయ్య గారి గురించి, ఆయన రాజకీయ విలువల గురించి మాట్లాడితే ఇంకెవరినో వ్యతిరేకించినట్టు ఇతరుల గురించి మాట్లాడినట్టు అవుతున్న భయం కూడా నాకు కలుగుతుంది. 2 విషయాల్లో రోసయ్య గారిని మనం చాలా మంది తెలియని విషయాలు నాకు తెలుసు. రోసయ్య గారి దగ్గర నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు భారత రాజకీయాల్లో ఇద్దరు గరళ కంటులు, ఒకరు పివి నరసింహరావు గారు, మరొకరు రోసయ్య గారు. వాళ్ళకి ఎదురైన అవమానాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, నా జీవితంలో ఇంకెవరికి ఏ రాజకీయాన్ని అక్కడికి ఎదురై ఉండవు. అయినప్పుడు వాళ్ళు పొగిడినా అలాగే ఉండేది, వాళ్ళ మొహాలు చూస్తుంటారు, ఇద్దరే తిట్టినా అలాగే ఉండేవాళ్ళు. అంటే అంతటా నిబ్బరం గల వ్యక్తులు. జరిగిన అవమానాలను ఎవరితో చెప్పుకునే వాళ్ళు కాదు, తమలో తామే మింగి ఆ విషయాన్ని అంతా కూడా కంఠంలో దాచుకునేవాళ్ళు. నా ఎదురుగుండా రోసయ్య గారు జరిగిన అవమానాలు నేను ఎన్నో చూశాను. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు కానివ్వండి, అవన్నీ ఇక్కడ చెప్పడం అంతే అంత భావ్యం కాదు. కానీ ఎన్ని జరిగినా కూడా ఆయన అక్కడ కూడా తొనకుండా బెనకుండా ఉండేవాడు. ఎవరితో కూడా తన బాధ చెప్పుకునేవాడు కాదు. ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఉదయం పూటే ఆయన పక్కన
కూర్చునేది నేను ఒక్కడనే ఉండేవాడిని. ఎందుకంటే మా ఇల్లు కూడా పక్కన ఉంటుంది. పొద్దున్న లేచి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవడం అలవాటు అయింది. మంత్రివర్గ సహచరులు ఎవరు వచ్చేవాళ్ళు ఒక గాది వెంకటరెడ్డి తప్ప. ఆనాడు మంత్రివర్గ సహచరులు అందరూ ఆయనకి వ్యతిరేకంగా చాలా అవమానాలు చేశారు. అయినా కూడా ఆయన అవన్నీ కంటలో దాచుకునేవాడు. అవన్నీ నేను చూసిన వ్యక్తి. చాలా మంది తెలియని ఒక విషయం చెప్తాను. ఆయన ఇవాళ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, శాఖారం ప్రతిపక్షంలో ఉండి ఎన్టీ రామారావు గారితో పోరాడినా, ఆ తర్వాత అధికార పక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారితో పోరాడినా, ఏనాడు కూడా ఈనాటి రాజకీయ నాయకుల భాష మాత్రం ఆయన ఉపయోగించలేదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ మధ్య రాజకీయ నాయకుల్లో అంటే ఈ మధ్య అంటే అప్పుడు ఒక 2 జనరేషన్స్ ముందు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను ఆయన అసెంబ్లీలో స్పీచ్లు వింటూ ఉంటా ఐప్యాడ్లో రెగ్యులర్గా. ఎంత చక్కగా మాట్లాడేవారు అసలు. అంటే దాన్ని ఆర్థిక వ్యవస్థని ఒక లాజికల్గా ఎలా ముందుకు తీసుకెళ్ళేవారు. డెఫిసిట్ ఫైనాన్స్ లేకుండా ఈరోజు ఆ రోజు ఆయన నిలబెట్టిన విత్తనం ఏదేశారో కానీ వాటన్నిటికీ కూడా పనికి రాకుండా ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జరిగింది. ఇందాక మీరు ఇప్పుడు నిలబడి ఉందన్నారు కానీ నిలబడి లేదండి. ఇందాక రమేష్ గారు మా నాయకుడు అంటే మీ నాయకుడు కాదు, ఆయన మన అందరికీ నాయకుడు అని డెఫినెట్గా. ఓకే, ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా నాతో ఒకటి పంచుకున్నారు. సోనియా గాంధీ గారితో మీటింగ్ అయ్యి వచ్చినాక ఆయన ఫ్లైట్లో ఉన్నప్పుడు మీతో కూడా చెప్పే ఉంటారు. నాగపూర్ దాకా వచ్చినాక చిదంబరం గారు ఈ విధంగా మెసేజ్ పంపించారట, వెళ్ళి కేసీఆర్ గారిని ఖమ్మం జిల్లా వెళ్ళి ఇట్లా చేయండి. ఆ విధంగా ఐ థింక్ డిసెంబర్ 9th అది కూడా ఆయన చాలా బాధపడ్డారు. పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కొంజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణ శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆవిష్కరణకు పెద్దలు సుజనా చౌదరి గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. అలాగే రోసయ్య గారి గురించి మండలి బుద్ధప్రసాద్ గారు అనేక విషయాలు మనకు అందరికీ తెలియజేయడం జరిగింది. రోసయ్య గారు ఎటువంటి వ్యక్తి అంటే విజయవాడ వచ్చినప్పుడల్లా మేము ఒక 7-8 మంది ప్రతిసారి కలిసేవాళ్ళం. అనేక విషయాలు ఆయన ద్వారా నేర్చుకున్నాం. అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. ఆయన ఈ రాష్ట్రంలో 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి లోటు బడ్జెట్ లేకుండా ఎక్కడా లోన్ తీసుకురాకుండా ఈ ఆర్థికవేత్తగా ఆయన ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి మహానాయుడు విగ్రహం ఏర్పాటు చేయడానికి నాకు సహకరించిన వాళ్ళందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని మరోసారి కోరుతున్నామని ఆయన కుమార్తె ఆశాకిరణ్ కోరారు. రంగాకు అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణానది సమీపంలో స్మారక ఘాట్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రంగా కుమార్తె ఆశా కిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా సేవలు, నాయకత్వం, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ఆయన చనిపోయి ఇన్నేళ్లైనా నేడు రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండటం గొప్ప విషయమని, ప్రజల్లో ఆయనపై తగ్గని ప్రేమాభిమానాలకు నిదర్శనమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సభల్లో రంగాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నందున మా విజ్ఞప్తులను పరిశీలిస్తారనే నమ్మకం మాకు ఉందన్నారు. త్వరలోనే రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలిసి దీనిపై పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా మా నాన్నగారికి నివాళులు అర్పించడానికి వచ్చాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. రంగా గారు చూపించిన మార్గం, ఆయన సేవాభావం, ఆయన నాయకత్వం, ఆయన త్యాగాన్ని గుర్తుంచుకుని నేటికి ఆయన్ని నాయకుడిగా ఒక ఆత్మ బంధువులా పూజిస్తారు ఆయన అభిమానులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 పైన విగ్రహావిష్కరణ ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఆయన విగ్రహాలని ఆవిష్కరిస్తున్నారు అంటే ఆయన మీద ప్రేమ ఎంత మాత్రం తరగలేదని చెప్పి ఆయన అభిమానులు గుండె చించుకుని జనాలకు చెప్తున్నారు. ఆ ప్రేమకి, అభిమానానికి నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. గతంలో మేము
రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారు ఇంకొక కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము స్మారక్ ఘాట్ గురించి. అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు. పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్నా చౌదరి పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 866 మంది లబ్ధిదారులకు 10.61 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి పేద కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 48 మంది లబ్ధిదారులకు 34,07,396 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే సుష్నా చౌదరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 866 మంది లబ్ధిదారులకు 10.61 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి పేద కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే రోసయ్య గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కూడా చేశాం. డెఫినెట్గా రోసయ్య గారిని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుగువారు ఎక్కడున్నా సరే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో నీతితో రాజకీయాన్ని నీతివంతంగా చేసి సుదీర్ఘకాలం 17 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగాను, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా కూడా మన తెలుగువాడిగా మంచి వన్యం తీసుకొచ్చారు. ఆయన గురించి కూడా మనం ఈరోజు అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈరోజు ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎర్రగడ్డ దగ్గర ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. అది కూడా శాంక్షన్ అయిపోయింది. డిపిఆర్ తయారవుతుంది. డెఫినెట్గా 1 టౌన్కి 2 టౌన్కి కనెక్టివిటీకి వచ్చే 2 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా బాగా సంతోషపడే ఒక చర్య అది కూడా సాధించడం జరిగింది. ఆ విషయంలో ఎంపీ గారు ఫాలోఅప్ చేశారు. నేను కలిశాను 2 సార్లు మంత్రి గారిని. అదొకటి. రెండోది, ఇంకా తర్వాత మా నియోజకవర్గంలో చాలామందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీసు అవన్నీ కూడా ఇష్యూ చేస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. అందరికీ వీలైనంత వరకు అందరికీ కూడా సహకరించి, ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందరికీ సహాయం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.